పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కింది. బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ 10 ఏళ్లలో చేసిన పనులు కేవలం ట్రయల్ మాత్రమేనని మోడీ అంటూ ఉంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సోనియా గాంధీ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ. ఘజియాబాద్లో రోడ్ షో చేశారు. అటు రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు మోడీ. ఈ 10 ఏళ్లలో చేసిన పనులు కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు. 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నారు మోడీ. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే బీజేపీ నవభారత నిర్మాణానికి కట్టుబడి ఉందన్నారు ఆయన. आज 6 अप्रैल को ही भारतीय जनता पार्टी की स्थापना हुई थी. ये संयोग देखिए कि आज ही मुझे पुष्कर क्षेत्र में आने का सौभाग्य मिला है. ब्रह्मा जी तो नियंता है, निर्माता है, और भारतीय जनता पार्टी भी नए भारत के निर्माण के लिए प्रतिबद्ध है. అధికారంలోకి వస్తే 25 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జైపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీలా అబద్ధాలు చెప్పడం లేదన్నారు. మోడీ ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు సోనియా గాంధీ. రాజ్యాంగాన్ని మార్చేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. महान मानकर देश और लोकतंत्र की मर्यादा का छिड़ारण कर रहे हैं. विपक्षी नेताओं को डराने धमकाने भाजपा में शामिल कराने के लिए तरह तरह के हथकंडे अपनाए जा रहे हैं. అధికారంలోకి వస్తే 25 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు మల్లికార్జున్ ఖర్గే. మోడీ గ్యారంటీ అంటూ ఊదరగొడుతున్న ప్రధాని గ్యారంటీ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి దొంగిలించారని విమర్శించారు. మోడీలా తాము అబద్ధాలు చెప్పడం లేదన్నారు. मोदी की गारंटी वो पार्टी का नाम भी नहीं बोलते या वो बीजेपी का नाम नहीं बोलते. मोदी है तो मुमकिन है, मोदी है तो एक गारंटी है. मोदी की क्या गारंटी है भाई? मैंने जो गिना था वही गारंटी, नहीं देने का गारंटी. మొత్తానికి అగ్రనేతల ప్రచారాలతో క్యాంపెయిన్ హీటెక్కింది.